సునీల్, ఈ విచారణ తర్వాత ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? అలాగే విచారణ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా విచారణ మొత్తం వరకు అధికారులు చేస్తే విధంగారావు కావచ్చు, అధికారులు కృష్ణ కావచ్చు, రామకృష్ణరావు కావచ్చు, రణితరావు కావచ్చు, వీరందరూ ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు ఇటీవల కాలంలో ఎస్ఐటి చీఫ్ గా గతంలో పనిచేస్తున్న ఎస్ఐటి చీఫ్ గా పనిచేస్తున్న ప్రభాకర్ స్టేట్మెంట్ కావచ్చు, ఒక ఛానల్ ఎండి స్టేట్మెంట్ చేసేసిన హరిరావుకు 160 సిఆర్పిఎఫ్ నోటీసులు 2024 మార్చి 10వ తేదీన నమోదైన కేసులో తప్పుని హరిరావుకు నోటీసులు. మరోవైపు హరిరావు విచారణ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. హరిరావుతో మాత్రమే ఈ విచారణ కంప్లీట్ అయ్యే అవకాశం లేదు. ఇంకా ఫర్దర్గా సెక్యూరిటీ గతంలో పనిచేస్తున్న సైతం నోటీసులు అనే భావిస్తారని భావిస్తూ ఇందులో భాగంగానే ప్రస్తుతమైతే హరిరావుకు నోటీసులు, ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ కూడా ఇన్స్పెక్ట్ చేసుకొని నోటీస్తారని ఆరోపణలు జరుగుతున్నాయి. అధినేత కేసీఆర్ తో నోటీస్తారని ఆరోపణలు జరుగుతాయి. సంతోష్ రావు ఇస్తారని ఆరోపణలు జరుగుతాయి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే బయటకు వస్తున్న నేతలు కూడా సమస్యను సైతం ట్యాప్ చేశారని కూడా పనిచేసిన వీరిపై అభియోగాలు వినబడుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయాలను కూడా పూర్తిగా హరీష్ రావు కూడా ప్రశ్నించే అవకాశం. మొత్తమైతే విచారణ కంటిన్యూ కొనసాగుతుంది. విచారణ కంప్లీట్ అయిన తర్వాత హరీష్ రావు ముందే చెప్పారు, ఇదంతా కూడా రాజకీయ పక్ష సాధించడంలో భాగంగానే తమకు నోటీసు ఇచ్చి విచారిస్తున్నారు కాబట్టి తన సమయం ఎక్కడ కూడా లేదని హరీష్ రావు పదవిచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము సిద్ధాధికారులు మరి హరీష్ రావు సమీక్షించడంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే గతంలో సెక్రటరీ గౌడ్ వేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో 2024 మార్చి 10వ తేదీలో నమోదైనటువంటి కేసు ఈరోజు విచారిస్తున్నారు. కాబట్టి ఆ కేసు కోసము మరి ఎలాంటి నిర్ణయాలు అభిప్రాయ చర్యలు తీసుకుంటారా, కేవలం స్టేట్మెంట్ వరకే పిలిచి వదిలేస్తారా, వారంలో వరకే తీసుకుంటారా అనేది కూడా ఒక రాజకీయంగా మాత్రం ఒక తీవ్ర చర్చ మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.